హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మధు ఎడ్యుకేషనల్ హబ్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏపీ టెట్ సైకాలజీలో మ్యాథ్స్ పరంగా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ ఏవి అంటే ప్రజ్ఞాలబ్ధి, పొదుపు గణన, గుర్తింపు గణన, ఈ మూడింటికి సంబంధించి మనకు ప్రాబ్లమ్స్ అయితే ఇస్తారు. ఈ టాపిక్స్ నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ చూసుకుంటే మనకు 1 మార్క్ అయితే పక్కా వస్తుంది అండి. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. మీకు ఈ మూడింటి యొక్క ఫార్ములాస్ తెలిసి ఉంటే దీనిపైన వచ్చేటువంటి క్వశ్చన్స్కి ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా IQ = MA/CA × 100. ప్రజ్ఞాలబ్ధి మానసిక వయసు శారీరక వయసు × 100. ఈ సూత్రం మీద కూడా మనకు క్వశ్చన్స్ అయితే అడగడానికి పాసిబిలిటీ ఉందండి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఒక వ్యక్తి మానసిక వయసు 12 సంవత్సరాలు, శారీరక వయసు 10 సంవత్సరాలు అయినా అతని ప్రజ్ఞాలబ్ధి ఎంత? ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా IQ = MA/CA × 100. ఇక్కడ MA అంటే 12 ఇయర్స్, 12/CA అంటే శారీరక వయసు 10 ఇయర్స్, 12/10 × 100. 10 1 10 10 100. సో 12 10 120 కదా. సో అతని యొక్క ప్రజ్ఞాలబ్ధి 120 అవుతుంది. నెక్స్ట్ వన్, రాము ప్రజ్ఞాలబ్ధి 150. రాము యొక్క మానసిక వయసు 12 ఇయర్స్ అయితే శారీరక వయసు ఎంత? ఫ్రెండ్స్, మనకి ఈ ప్రజ్ఞాలబ్ధి ఫార్ములా గుర్తున్నట్లయితే దాని మీద వచ్చేటువంటి ఎటువంటి క్వశ్చన్స్కైనా మనం ఆన్సర్ చేయవచ్చు. ఇక్కడ IQ అనేది 150 ఇచ్చారు. 150 మానసిక వయసు 12 ఇయర్స్ ఇచ్చారు. 12 మనకి శారీరక వయసు తెలియదు కాబట్టి అది అలానే పెట్టుకుంటాం. CA × 100. మనకు కావాల్సింది శారీరక వయసు కాబట్టి CA = 12 × 100/150. ఈ 150 అనేది ఇక్కడ గుణిస్తుంది కాబట్టి ఇటు సైడ్కి వెళ్తే భాగిస్తుంది. 0 0 అనేది క్యాన్సిల్. 3 5 15, 3 4 12. ఇక్కడ 5 1 5 2 10. సో 4 2 8. సో రాము యొక్క శారీరక వయసు ఎంత అంటే 8 ఇయర్స్. నెక్స్ట్ వన్, 5 సంవత్సరాల కృతి యొక్క మానసిక వయసు 6 సంవత్సరాల ప్రజ్ఞాలబ్ధి స్థిరమనుకుంటే 10 సంవత్సరాల అప్పుడు కృతి మానసిక వయసు ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ మనకు మానసిక వయసు 6 సంవత్సరాలు, కృతి శారీరక వయసు 5 సంవత్సరాలు అని ఇవ్వడం జరిగింది. ప్రజ్ఞాలబ్ధి అనేది స్థిరం. సో ఫస్ట్ మనము ప్రజ్ఞాలబ్ధి కనుక్కోవాలి. ప్రజ్ఞాలబ్ధికి ఫార్ములా IQ = MA/CA × 100. ఇక్కడ మానసిక వయసు 6, 6/5 × 100. 5 1 5 2 10, 5 0 0. సో 20 × 6 120 అవుతుంది. మనకి ప్రజ్ఞాలబ్ధి అయితే 120 వచ్చింది. ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నారు అంటే ప్రజ్ఞాలబ్ధి అనేది స్థిరం అనుకుంటే 10 సంవత్సరాల అప్పుడు కృతి యొక్క మానసిక వయసు. ఇప్పుడు మనకి ప్రజ్ఞాలబ్ధి తెలుసు, నెక్స్ట్ శారీరక వయసు తెలుసు. ఇప్పుడు మనం మానసిక వయసు కనుక్కోవాలి. సో ఇక్కడ ప్రజ్ఞాలబ్ధి 120 కదా. 120 = MA/10 × 100. ఇక్కడ 10 1 10 10 100 అవుతుంది. ఈ ఇంటూ 10 అనేది ఇటు సైడ్కి వస్తే /10 అవుతుందండి. సో 0 0 క్యాన్సిల్ అయిపోతే 12. సో మానసిక వయసు ఎంత అంటే 12 సంవత్సరాలు. నెక్స్ట్ వన్, గుర్తింపు గణన. గుర్తింపు గణనకి ఫార్ములా మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం × 100 లేదా ఒప్పులు బై మొత్తం × 100. ఫ్రెండ్స్, వీటికి ఫార్ములాస్ గుర్తుంటేనే మనము ఆన్సర్ చేయగలుగుతాము. సో ఈ ఫార్ములాస్ అన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, ఒక అభ్యర్థి ఒక ప్రవేశ పరీక్షలో 100 బహుళైచ్ఛిక ప్రశ్నలలో 60 ప్రశ్నలకు మాత్రమే సరైన సమాధానం ఇచ్చిన అతని గుర్తింపు గణన ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ సరైన సమాధానాలు 60. సో ఇక్కడ ఒప్పులు బై మొత్తం × 100 అనేది వేసుకోవచ్చు.
ఒప్పులు అంటే 60, 60 బై మొత్తం అంటే 100 ఇంటూ 100 చేస్తే 100 క్యాన్సిల్ అయిపోతుంది, మనకు 60 అయితే వస్తుంది. సో అతని యొక్క గుర్తింపు గణన 60%. నెక్స్ట్ 1, సుబ్బు అనే విద్యార్థికి మొదట వివిధ పదాలతో కూడిన 20 కార్డులను చూపి మరో వివిధ పదాలు ఉన్న 30 కార్డులను వాటితో కలిపి మొత్తం 50 కార్డులను కలిపివేసి వాటిలో మొదట చూసిన పదాలను గుర్తించమనగా 6 మాత్రమే తప్పుగా గుర్తించిన సుబ్బు యొక్క గుర్తింపు గణన ఎంత? ఫ్రెండ్స్, ఇట్లాంటి క్వశ్చన్స్ మనల్ని కన్ఫ్యూజింగ్ చేయడానికి మాత్రమే ఇస్తారు. మీరు ఇటువంటివి ఇచ్చినప్పుడు ఏం చేయాలి అంటే మొదట ఎన్ని కార్డులు ఉన్నాయి, అందులో ఎన్ని గుర్తించారు లేదా అందులో ఎన్ని తప్పు చేశారు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇచ్చినటువంటి పదాలు ఆ మొత్తం కార్డులు అనేది మనకు అవసరం లేదు. సో ఇప్పుడు మొదట చూసిన పదాలను గుర్తించమన్నప్పుడు 6 మాత్రమే తప్పుగా గుర్తించాడు సుబ్బు. సో ఇక్కడ మొత్తం ఎన్ని 20, మొత్తం మైనస్ తప్పులు అంటే 6, మొత్తం మైనస్ తప్పులు బై మొత్తం ఇంటూ 100. ఇక్కడ 20 మైనస్ 6 అంటే 14 వస్తుంది. 14/20 ఇంటూ 100. 21 జా 25 జా 100. 14 5 జా 70. సో దీనికి ఆన్సరు 70. గుర్తింపు గణన 70%. నెక్స్ట్ 1, పొదుపు గణన. పొదుపు గణనకి ఫార్ములా అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇందులో ఫస్ట్ క్వశ్చన్, రాము ఒక వ్యాసంను మొదట 20 ప్రయత్నాలలో నేర్చుకొని తిరిగి దానిని మరుసటి రోజు 8 ప్రయత్నాలలో నేర్చుకోగలిగిన రాము యొక్క పొదుపు గణన ఎంత? ఫ్రెండ్స్, ఇక్కడ అసలు ప్రయత్నాలు 20, పునరభ్యసన ప్రయత్నాలు 8. అసలు ప్రయత్నాలు మైనస్ పునరభ్యసన ప్రయత్నాలు బై అసలు ప్రయత్నాలు ఇంటూ 100. ఇక్కడ 20 మైనస్ 8 అంటే 12 వస్తుంది. 12/20 ఇంటూ 100. 21 జా 25 జా 100. 12 ఇంటూ 5, 12 5 జా 60. సో ఇక్కడ రాము యొక్క పొదుపు గణన 60%. నెక్స్ట్ 1, సుబ్బు ఒక హిందీ ప్రశ్నను మొదట 25 ప్రయత్నాలలో నేర్చుకొని రెండవసారి నేర్చుకునేటప్పుడు 18 ప్రయత్నాలు పట్టిన సుబ్బు యొక్క పొదుపు గణన. ఇక్కడ అసలు ప్రయత్నాలు 25, పునరభ్యసన ప్రయత్నాలు 18. 25 మైనస్ 18/25 ఇంటూ 100. మైనస్ 18 అంటే 7 వస్తుంది. 7/25 ఇంటూ 100. 25 1 జా 25 4 జా 100. 7 4 జా 28. సుబ్బు యొక్క పొదుపు గణన 28%. ఫ్రెండ్స్, వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.